యాదృచ్ఛికంగా 2 ఒకసారి జరిగినాయి. అసలు మీ హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దో, ఎన్నిసార్లు డేట్లు ఇచ్చారో ఒకసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. అనేక సార్లు అనేక డేట్లు ఇచ్చారు. చివరికి ఎట్టకేలకు చివరకు ఈ మధ్యనే వాళ్ళకి డేట్లు ఇచ్చి 12వ తారీఖున రిలీజ్కి మీరు డేట్ ఇచ్చారు. మంచిదే. సరే, ఆ సినిమా సక్సెస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, అది మాకు అనవసరమైన అంశం. ఎందుకంటే చాలా కాలం నుంచే తీస్తున్నారు కాబట్టి మాకు మీ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని, కనకవర్షం కురిపించాలని, మీకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. దానిలో ఏమి తప్పులేదు. కానీ మీ మీద కుట్రలు చేసి మీ సినిమాను ఆపాలని అనుకుని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసే విధంగా మీరు వాళ్ళని బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన మీకు తగదు అనేది నా సలహా. మీరు పాటిస్తారా లేదా అది వేరే అంశం. అఫ్కోర్స్ చివరికి సమ్మె విరమించుకున్నారనుకోండి, విరమించుకోక థియేటర్లు క్లోజ్ చేసుకుని వాళ్ళు కూర్చునేటువంటి పరిస్థితి ఉండదు. థియేటర్లకు ఉండే ఇబ్బందులు థియేటర్లకు ఉన్నాయి, మల్టీప్లెక్స్కి ఉండే ఇబ్బందులు మల్టీప్లెక్స్లకు ఉన్నాయి. థియేటర్లు చాలా చోట్ల పడగొట్టేసి కళ్యాణ మండపాలు చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. థియేటర్లను కూల్చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్లు బాగున్నాయి, కానీ థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న అంశం నాకన్నా గౌరవనీయమైనటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. వారి కష్టాల్లో పాలు పంచుకోండి తప్ప మీ హరిహర వీరమలుని ఏదో నలిపేద్దాం, పిసికేద్దాం అని ఈ థియేటర్ల యజమానులు సమ్మె చేస్తున్నారనేటువంటి ఒక అపోహ పడి మీరు వాళ్ళ మీద కక్ష తీర్చుకునే కార్యక్రమం చేయవలసిన అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా కాస్త విశాల హృదయంతో ఆలోచించండి. సినిమా ఫీల్డ్కి ఏదైనా సహాయం చేస్తే మిమ్మల్ని మళ్ళీ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అవసరమైతే మళ్ళీ సినిమా ఫీల్డ్కి వెళ్ళాల్సిన పరిస్థితి కూడా మీకు ఉండొచ్చు. దాన్ని మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవటం మంచిదని ఒక ఉచిత సలహాని మీకు ఇస్తున్నాం. పాటిస్తే పాటించండి, లేకపోతే లేదు.